నమో వెంకటేశాయ. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు జూన్ 25 నుంచి 29 వరకు 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. భక్తి, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలతో తిరుచానూరు ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనుంది. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు జూన్ 25 నుంచి 29వ తేదీ వరకు 5 రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ప్రతిరోజు సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు పద్మసరోవరంలో సుందరంగా అలంకరించిన తెప్పలపై విహరిస్తూ శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులకు దివ్య దర్శనాన్ని ఇవ్వనున్నారు. జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు జరిగే ఈ పవిత్ర తెప్పోత్సవాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుంటే భక్తుల కష్టాలు తొలగి దైవానుగ్రహంతో సుఖశాంతులు కలుగుతాయని పురాణాలు చెప్తున్నాయి. భక్తులను కాపాడే పద్మావతి అమ్మవారు పద్మసరోవరంలోని బంగారు పద్మం నుంచి అవతరించిన శ్రీ పద్మావతి అమ్మవారు జగజ్జననిగా భక్తులను అన్ని కష్టాల నుంచి కాపాడి సుఖశాంతులు ప్రసాదిస్తారనే ఆధ్యాత్మిక సందేశాన్ని తెప్పోత్సవాలు తెలియజేస్తాయి. పద్మసరోవరంలో అమ్మవారిని బంగారు పద్మం నుంచి అవతరించిన శ్రీ పద్మావతి అమ్మవారు జగజ్జననిగా భక్తులను అన్ని కష్టాల నుండి కాపాడి సుఖశాంతులను ప్రసాదిస్తారనే ఆధ్యాత్మిక సందేశాన్ని తెప్పోత్సవాలు తెలియజేస్తాయి. పద్మసరోవరంలో అమ్మవారి తెప్పల విహారాన్ని దర్శించుకోవటం భక్తులకు అపురూపమైన దివ్యానుభూతిని కలిగిస్తుంది. ఉత్సవ విశేషాలు జూన్ 25న రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారి తెప్పోత్సవం, జూన్ 26న శ్రీ సుందరరాజస్వామివారి తెప్పోత్సవం, జూన్ 27 నుంచి 29 వరకు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు జరగనున్నాయి. తెప్పోత్సవాల్లో భాగంగా తిరుమంజన సేవను కూడా నిర్వహిస్తారు. ఉత్సవాల చివరి 3 రోజులైన జూన్ 27, 28, 29 తేదీలలో పద్మసరోవరంలోని నిరాడ మండపంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అమ్మవారికి తిరుమంజనాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. గజవాహన, గరుడవాహన సేవలు జూన్ 28వ తేదీన రాత్రి 8:30 గంటలకు గజవాహన సేవ, జూన్ 29వ తేదీ రాత్రి 8:30 గంటలకు గరుడవాహన సేవ వైభవోపేతంగా జరగనున్నాయి. తెప్పోత్సవాల అనంతరము ఉత్సవమూర్తులను ఊరేగింపుగా నిర్వహించనున్నారు. ఆర్జిత సేవలు రద్దు. తెప్పోత్సవాల సందర్భంగా 5 రోజుల పాటు నిర్వహించే కళ్యాణోత్సవానికి ఊంజల సేవను, అలాగే జూన్ 26న నిర్వహించే లక్ష్మీ పూజను కూడా టీటీడీ రద్దు చేసింది. భక్తి, సంగీత, సాంస్కృతిక వైభవం. ఉత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజు భక్తి, సంగీత కచేరీ, ఆధ్యాత్మిక ప్రవచనాలు, భజనలు, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచనున్నాయి. శ్రీ పద్మావతి అమ్మవారి దివ్య కటాక్షాన్ని పొందేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని టీటీడీ కోరుకుంటుంది. మీరు వింటున్నది రిషి స్పిరిచువల్ తెలుగు ఛానల్. ఈ వీడియో మీకు